పాకిస్తాన్ని భారత్ అష్టదిగ్బంధనం చేస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్కి వెళ్ళేటటువంటి సింధు నది జలాలను ఆపేసినటువంటి భారత్ ఒక సైనిక చర్య మినహా దాదాపుగా కూడా ఆ దేశాన్ని అష్టదిగ్బంధనం చేస్తున్నటువంటి పరిస్థితి. భారత్ తీసుకుంటున్నటువంటి చర్యలతోటి ప్రస్తుతానికి ఆ దేశం అతలాకుతలమవుతుంది. ఇప్పటికే మేము ఒక నిర్దిష్టమైనటువంటి విచారణ జరిపితే సహకరిస్తామని చెప్పేసి ఆ దేశ ప్రధాని చెబుతున్నారు. మరోపక్క యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటే ఏదైతే ఐక్యరాజ్య సమితి ఉందో ఐక్యరాజ్య సమితి ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా ఆయన కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఇవాళ భారత ప్రభుత్వం ఒక 4 ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించింది. చాలా సీరియస్ ఇష్యూస్ మీద వాళ్ళు చర్చించినటువంటి పరిస్థితి. ఈ 4 కీలక సమావేశాల్లో కీలక అంశాలను చర్చించారు. మరి కాసేపట్లో ఏదైతే ఈ సమావేశాలకు సంబంధించినటువంటి అంశాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మరి కాసేపట్లో మీడియాకు తెలియజేయబోతున్నారు. ఎస్పెషల్లీ సిసిఎస్ అంటే సెక్యూరిటీకి సంబంధించినటువంటి క్యాబినెట్ కమిటీ సమావేశం, దాంతోపాటు ఏదైతే వాణిజ్యపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి సమావేశం, దీంతోపాటు పొలిటికల్ అఫైర్స్కి సంబంధించినటువంటి సమావేశం జరిగింది. దీంతోపాటు జనరల్ కేంద్ర మంత్రివర్గ సమావేశం కూడా జరిగినటువంటి పరిస్థితి. అయితే ఇందులో అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకున్నారు. మరోపక్క ఆర్థిక పరంగా కూడా పాకిస్తాన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా పాకిస్తాన్కి నిధులు ఆపే విధంగా ఆర్థిక బాంబుని భారత్ వేస్తుంది. ఇప్పటికే ఐఎంఎఫ్ ఏదైతే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉంటుందో దానికి భారతదేశానికి సంబంధించి భారతదేశం తరపున కొన్ని అప్పీలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ నెల 5వ తేదీన వచ్చే నెల 5వ తేదీన 7వ తేదీనో ఐఎంఎఫ్ నుంచి కొంత డబ్బుని అంతే కొంత నిధుల్ని పాకిస్తాన్కి ఇవ్వబోతోంది ఐఎంఎఫ్. సో కాబట్టి దాన్ని ఆపేయాలని చెప్పేసి భారత్ ఇప్పటికే ఐఎంఎఫ్కి లేఖ కూడా రాసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోపక్క ఎన్ఎస్ఏ బోర్డుని పునరుద్ధరించింది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డుని భారత ప్రభుత్వం పునరుద్ధరించినటువంటి పరిస్థితి. దానికి మాజీ చీఫ్ అయినటువంటి అలోక్ జోషిని చైర్మన్గా కూడా నియమించినటువంటి పరిస్థితి. దీంతోపాటు చాలామంది అంటే మాజీ ఎయిర్ కమాండర్ కావచ్చు, మాజీ ఆర్మీ కమాండర్, అలాగే నేవీ అడ్మిరల్ ఆఫీసర్, సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా అందులో అవకాశాలు కల్పించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే సైనిక చర్యలు తీసుకుంటుందా భారత్, లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి చర్యలతోనే పాకిస్తాన్ని ఆపేస్తుందా అనేటటువంటి దాని మీద సర్వత్రా చర్చ అయితే నడుస్తుంది. సో దీని మీద ఇప్పుడు మనం డిబేట్ చేద్దాం. ఈ డిబేట్లో గోపిశెట్టి భరతుడు గారు ఇండియన్ ఆర్మీ నుంచి, వారు అనేక రకాలైనటువంటి ఇండియన్ ఆర్మీ చేసిన అనేక ఆపరేషన్స్లో పాల్గొన్నారు. వారు మనతోటి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ భరతుడు గారు. సో ఓవరాల్గా చూస్తున్నాం, ఏదైతే సైనిక చర్య మినహా భారత్ దాదాపుగా పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేస్తోంది. అంటే ఏదైతే యుద్ధం అంటే కేవలం ఏదో వెపన్స్ తీసుకెళ్ళిపోయి ప్రాణాలు తీయడమే కాదు, ఆ దేశాన్ని ఒక అచేతన స్థితిలో పడేయడం, ఒక సుప్త చేతన స్థితికి తీసుకెళ్లడం. సో దీన్ని కూడా యుద్ధంగా భావించవచ్చు, ఎందుకంటే వాటర్ని ఆపేసింది భారత్. మరోపక్క వచ్చేసి ఐఎంఎఫ్ నుంచి ఆర్థికపరమైనటువంటి విసులుబాటు లేకుండా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే భారత్ చర్యలు ఇంతవరకు సమంజసమైన సైనిక చర్య కానీ తీసుకుంటే, ఎలాంటి సైనిక చర్య తీసుకుంటే బాగుంటుందని యాజ్ ఏ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్గా మీరు ఏమంటారు? గుడ్ ఆఫ్టర్నూన్ రాజు గారు. యా సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యా గుడ్ ఆఫ్టర్నూన్ సార్. క్యారీ ఆన్, మాట్లాడండి సార్. ఇది మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్లో పర్యాటకుల మీద ఒక ఉగ్రదాడి జరిగిన నాటి నుంచి నేటి వరకు తీసుకున్న మరి అనేక చర్యల ద్వారా ఏదైతే సింధు జలాల నిలిపివేత, వాఘా బోర్డర్ నిలిపివేత, అలాగైతే అక్కడి నుంచి వచ్చిన ఎవరైతే వీసా మీద వచ్చిన పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వారిని మరి వెనక్కి పంపే ప్రక్రియ, అలాగే మరి సింధు జలాల నిలిపివేత, మరి ఇటువంటి కార్యక్రమాల ద్వారా పాకిస్తాన్ని ముందు మరి దాన్ని ఒక క్రమంలో పెట్టాలా, దీంతో మరి పాకిస్తాన్ మరి కుదుట పడుతుందా అన్నది మరి ఒక దీని ద్వారా ఏదైనా ఒక మనకి అనుకున్న సత్ఫలితాలు వస్తాయన్న దాని మీద మనం వేచి చూడాల్సింది. ఎందుకంటే మరి అనుకున్నట్టు చాలా మంది అనుకున్నట్టు యుద్ధమే దీనికి ప్రత్యామ్నాయం అన్నది
మరి సరికాదని నా అభిప్రాయం. ఎందుకంటే యుద్ధం వస్తే ఈ స్మాల్ వెపన్స్ ద్వారా కాకుండా మిజైల్స్ ఆపరేట్ చేస్తే మరి ఇరు దేశాలకి మరి తద్వారా ఇంకా మన మిత్ర దేశాలు, పాకిస్తాన్ మిత్ర దేశాలు అన్ని కూడా కూడగట్టుకుని మరి అణుబాంబులు ఏదైతే ఉన్నాయో దాన్ని ప్రయోగిస్తే మరి యావత్ మానవాళి మనుగడకే ముప్పు అని చెప్పి మరి అందరూ కూడా ఆలోచిస్తూ మరి యుద్ధం అనే దానికి కొంచెం వేచి చూడాలి. మరి ఈలోగా పాకిస్తాన్ మరి కుదుట పడుతుందా, మరి మనం అనుకున్న సత్ఫలితాలు వస్తాయన్నది వేచి చూడాలి. మరి ఇదంతా ఒక పక్కన పెడితే ప్రధాని మోదీ గారు సంకటంలో పడేసే నిర్ణయాలండి అన్ని కూడా. చెప్పండి. ఇక్కడ ఏంటంటే భరతుడు గారు, ఇక్కడ ఏంటంటే ఎస్పెషల్లీ భారత్ చాలా శాంతి కాముక దేశం. ఈరోజు ఒక ఉగ్రవాదులను ఆ దేశం రెచ్చగొట్టి ఆ దేశం తయారు చేసి ఆ దేశం భారత్ మీదకి పంపించినటువంటి నేపథ్యంలో ఇక్కడ వాళ్ళు ఒక రకమైనటువంటి చిచ్చు పెట్టాలనుకున్నారు. ఇక్కడ వాళ్ళ టార్గెట్ కూడా కేవలం ఆ చనిపోయినటువంటి 26 మంది మృతే కాదు వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ టార్గెట్ వేరే అనేది వాళ్ళు చేసినటువంటి చర్య ద్వారా మనకు తెలుస్తోంది. ఎందుకంటే భారతదేశంలో హిందూ ముస్లింల మధ్య అంతర్గతమైనటువంటి కలహాలు పెట్టాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ముస్లింలా హిందువులా అని తెలుసుకున్న తర్వాత చంపేశారు అనేటటువంటి అంశం వెనుక ఉన్నటువంటి రహస్యం ఇదే అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. కాబట్టి భారత్ చాలా తెలివిగా, అంతేకాకుండా ఆచితూచి అడుగులేస్తూ ముందుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదేనండి, పాకిస్తాన్ కూడా సార్ ముందుగా చెప్పాలంటే పాకిస్తాన్ దాన్ని పరాన్న దేశంగా చెప్పుకోవాలండి. పాకిస్తాన్ ఏంటంటే మన భారతదేశం ఏదైతే మరి మనం ఒక ప్రోటోకాల్ మీద వెళ్తామండి, అలాగా పాకిస్తాన్లో మన ఇండియాకి భిన్న పరిస్థితి అండి. అక్కడ ఏంటంటే ఎవరైతే ఈ ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలు, తర్వాత చూస్తే రెండవదిగా సైనిక అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వీరందరి మాట బేస్ చేసుకుని అక్కడ ఎవరైతే మంత్రివర్గాలు ఉంటాయో వారందరూ కూడా వీరి మాట విని వెళ్ళాల్సిన పరిస్థితి అండి. మరి మన ఇండియాలో అయితే మన ప్రధాని, అలాగే సుప్రీం కమాండర్, తర్వాత రాష్ట్రపతి ఏదైతే చెప్తారో దాని ప్రకారం మిగతా వారు నడుచుకుంటారండి. మరి పాకిస్తాన్లో చూస్తే దీనికి భిన్న పరిస్థితి. అక్కడ ఉగ్రవాదుల ఏదైతే చేతివాట ఉందో మరి వారు చెప్పిన మాటల్లోనే అక్కడ గవర్నమెంట్లు కూడా నడవలసి ఉంటుందండి. అక్కడ ఒక ప్రధాని అక్కడ మరి ఎన్నిక కాబడాలంటే ఈ ఉగ్రవాద సంస్థలు అలాగే ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో వారి రికమెండేషన్స్ అక్కడ చెల్లుబాటు అవుతాయండి. మరి అందుకని అక్కడ ప్రభుత్వాలు అచేతన స్థితిలో ఉంటాయండి, ఏవి చేయలేని పరిస్థితి. తద్వారా ఈ ఉగ్రవాద సంస్థలు ఏదైతే ఉన్నాయో మీరు చెప్పినట్టుగానే మన భారతదేశానికి శాంతి కాముక దేశం అనే ఒక ఇది కూడా నానుడు కూడా ఉందండి ప్రపంచ దేశాల్లో. మరి దాన్ని అలుసుగా తీసుకొని ఈ ఉగ్రవాద సంస్థలు ఏదైతే ఉన్నాయో మరి మొన్న చూస్తే ఈ పర్యాటకుల మీద మరి 26 మందిని పెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. మరి దాని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన భారతదేశంలో ఉన్న భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న ఆచారాలు ఉన్న మరి మన భారతదేశంలో, ప్రపంచంలో ఒక ఉపఖండమైన మన భారతదేశంలో ఈ ఉగ్రవాదులు చేసిన పరిస్థితి మన భారతదేశం మరి అందరూ కూడా ఉగ్ర రూపంతో ప్రస్తుతానికి అట్టుడిగిపోతుందండి. పాకిస్తాన్ని మరి వదిలి ఎలా ఊరుకుంటారు? మరి అతి చిన్న దేశమైన పాకిస్తాన్ని మనం ఈసారికే దాన్ని చూడాలి అన్నట్టు అందరూ అనుకునే పరిస్థితిని ఈ ఉగ్ర చర్య మనం తీసుకొచ్చిందండి. మరి అటువంటి భరతుడు గారు